ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన రాజకీయ దాడులు, రాజకీయ ప్రత్యర్థుల మీద భౌతిక దాడులు, ఇల్లు తగలబెట్టేయడాలు, హింస, వ్యవస్థలు చేసుడిగిపోతూ ఉండడం, పోలీసుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉండడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ అవకాశాలు ఏవైనా ఉన్నాయా అనంటే దాదాపు ఆ ఛాన్సెస్ ఉండవు. ఎందుకనంటే దేశంలో ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించినా అది కేంద్రంలో అధికారంలో లేని ఆ పార్టీల కూటమికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లోనే ఏదైనా రాజకీయ కక్ష కోణంలో అయితే ఆ విధంగా కాదు కూడదు అంటే ఏదైనా కనుక మెజారిటీ లేకపోవడమో, ప్రభుత్వం కుప్పకూలిపోవడమో, ప్రకృతి విపత్తు, ఇంకా జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల ఏదైనా సెక్యూరిటీ, శాంతి భద్రతల కోణంలో మాత్రమే ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన విధించుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజకీయ అస్థిరత ఉంటే, శాంతి భద్రతల సమస్య ఉంటే, రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ విధంగా ఉంటే, లేకుంటే వ్యవస్థలు అచేతనంగా ఉండిపోతున్నాయి అంటే చాలా కారణాలతో రాష్ట్రపతి పాలన అంటే కేంద్రం అనేది అసెంబ్లీని సస్పెండ్ చేయడమో లేకపోతే రద్దు చేయడమో చేసి గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఇస్తారు. మ్యాక్సిమం 3 ఇయర్స్ ప్రతి 6 నెలలకు పొడిగించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది జనరల్గా. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినట్లు ఆ ఛాన్సెస్ ఉందా అని అంటే 100% లేదు. ఉన్నది ఎన్డీఏ సర్కార్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి బేసిక్గా రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుంది, శాంతి భద్రతల సమస్య ఉంది, పోలీసుల పనితీరు బాగోలేదు అని కనీసం గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇచ్చి ఉంటారని చెప్పి నేను అనుకుంటలేను. గవర్నరు కేంద్రానికి ఏదైనా కనుక ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ కూడా నివేదించాలి. ఆ విధంగా నివేదించి ఉంటారు అని చెప్పి కూడా నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. ఒకవేళ కేంద్రానికి నివేదించి ఉన్న వ్యవస్థల పనితీరు మీద మా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయని చెప్పి కేంద్రం కొంచెమేమైనా కాన్సన్ట్రేట్ చేసినా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఇట్లా పనిచేయవు. ఈ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పట్టపగలు ఈ విధంగా వందల వేల మంది వెళ్ళి రాజకీయ ప్రత్యర్థులు ఇల్లు తగలబెడుతూ ఉన్నా బహుశా కేంద్రం కూడా ఇది రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారేమో, కానీ శాంతి భద్రతల కోణంలోనే చూడాలి. పట్టపగలు ఇల్లు తగలబెడుతూ ఉంటే రాజకీయ కోణం ఏంటి? మరి చట్టం ఎందుకు ఉండాలి? రాజకీయంగా అందరూ నిర్ణయాలు తీసుకుని వీళ్ళు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేశాను అంబటి రాంబాబు గారింటి మీద, ఏమీ చేయకుండా జోగి రమేష్ గారింటి మీద, ఏంటి ఇదంతా? సో అందుకని చెప్పి వైసీపీ రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి పాలన అని వీళ్ళు డిమాండ్ చేసే కంటే ముందు చేస్తే చేయనియండి, రాజకీయంగా సరే ఆ మేరకు వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఫస్ట్ మీ వైసీపీ అధ్యక్షుడిని ఈ వివరాలన్నీ తీసుకొని, ఈ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఒకసారి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలవమని చెప్పండి. వెళ్ళి కలిసి అక్కడ ఫిర్యాదు చేయమనండి. వాళ్ళు ఏమైనా చేసేది ఉందో లేదో పక్కన పెడితే కనీసం ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే వ్యవస్థల మీద ఒక ప్రెజర్ అన్న చేసి అవి కనీసం నామమాత్రానికైనా పనిచేసే విధంగా మీ పార్టీ ప్రెజర్ చేయండి. వెళ్ళండి ఆ ఢిల్లీకి. అవేమి ఇసిపెట్టేసి హోమ్ సెక్రటరీకి మెయిల్ పెట్టో, లేకుంటే అవేమి ఇసిపెట్టేసి మీడియా సమావేశాలు పెట్టి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటకుండా ఏం రాజకీయం చేసినా ఈ రాజకీయాలు కూడా బార్డర్ దాటవు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏమి ఇటువంటి వాటికి భయపడే సైలెంట్ ఉంటారని చెప్పే పరిస్థితి లేదు. వరుసపెట్టి దాడులు తగలబెడుతూనే ఉన్నారు. ఏదో స్టేట్మెంట్ మీడియా సమావేశం వరకు పరిమితం కాకుండా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి ప్రెజర్ తీసుకొని రావాల్సిందే. లేకపోతే ఏంటిది? ఇల్లు తగలబెడతారు, రేపు మనిషిని తగలబెడతారు. ఇంత రాచకం ఏంటి?